హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా ఎన్నికలకు ముందు ఆ దేశ కాంగ్రెస్ ముందుకు కీలక బిల్లు వచ్చింది. అమెరికాకు మిత్ర దేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాతో పాటు నాటో కూటమితో సమానంగా భారత్ను చూడాల్సిన అవసరం ఉందని అమెరికా కాంగ్రెస్లోని కీలక సెనేటర్ మార్కో రుబియో తాజాగా గురువారం బిల్లును ప్రవేశపెట్టారు. యుఎస్ ఇండియా డిఫెన్స్ కో ఆపరేషన్ యాక్ట్ పేరుతో మార్కో రుబియో ఈ బిల్లును కాంగ్రెస్ ముందుకు తీసుకువచ్చారు. భారత్కు మద్దతు తెలపడం, అదే సమయంలో భారత్కు నిత్యం ఉగ్రవాద ముప్పును కలిగిస్తున్న పాకిస్తాన్కు మరింత ఒత్తిడిలోకి తీసుకొచ్చే విధంగా ఈ బిల్లును రూపొందించారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఆయుధాల సహకారంలో భారత్కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ బిల్లు ప్రతిపాదించింది. అదే సమయంలో భారత ప్రాదేశిక సమగ్రతకు పాక్ నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని గుర్తు చేసింది. ఇక భారత్ పైకి పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నట్లుగా తేలితే ఆ దేశానికి అమెరికా నుంచి భద్రతా సహాయాన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఆ బిల్లులో స్పష్టం చేశారు. ఇక ఇదే యుఎస్ ఇండియా కో ఆపరేషన్ యాక్ట్లో చైనా దూకుడుకు కూడా అడ్డుకట్ట వేయాల్సిన అంశాలను పొందుపరిచారు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా అనుసరిస్తున్న దురాక్రమణ వైఖరిని గుర్తు చేశారు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాల సార్వభౌమత్వానికి చైనా నిత్యం సవాల్ విసురుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేయాలంటే భారత్తో తప్పనిసరిగా మంచి సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అయితే అమెరికాలో నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ప్రస్తుతం తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యుఎస్ ఇండియా కోఆపరేషన్ యాక్ట్ బిల్లు ఆమోదం పొందడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్తో సంబంధాల విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలు రెండు సానుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వంలో ఈ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.